ఆచి చికెన్ మసాలా. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన సాయి కృష్ణ కేసులో ప్రభుత్వం సిట్ కి ఏర్పాటు చేస్తుంది. సిట్ చీఫ్ గా ఐజీ రవిప్రకాష్, సభ్యులుగా పశ్చిమ గోదావరి ఎస్పీ అద్నాస్ నయీం సమీ, అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బార్డర్, బాపట్ల అడిషనల్ ఎస్పీ ఎల్ సుధాకర్ ని నియమించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన సాయి కృష్ణ కేసులో ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేస్తుంది. సిట్ చీఫ్ గా ఐజీ రవిప్రకాష్, సభ్యులుగా పశ్చిమ గోదావరి ఎస్పీ అద్నాస్ నయీం సమీ, అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బార్డర్, బాపట్ల అడిషనల్ ఎస్పీ ఎల్ సుధాకర్ ని నియమించింది. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన సాయి కృష్ణ కేసులో ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. సిట్ చీఫ్ గా ఐజీ రవిప్రకాష్, సభ్యులుగా పశ్చిమ గోదావరి ఎస్పీ అద్నాస్ నయీం సమీ, అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బార్డర్, బాపట్ల అడిషనల్ ఎస్పీ ఎల్ సుధాకర్ ని నియమించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం గావిస్తున్న అంశం ఏదైతే ఉందో లాకప్ డెత్ మిస్సింగ్ కేసుకు సంబంధించింది. అయితే గాదే సాయి కృష్ణ అనే వ్యక్తిని ఒక సిఐ కేసుని పిలిపించి చిత్రహింసలకు గురి చేసి ఆ తర్వాత లాకప్ డెత్ చేశాడంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణ రాతో దీని మీద మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించడం, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇరువురు ముఖ్యమంత్రులు కూడా మాజీ ప్రస్తుతం ఇద్దరు ముఖ్యమంత్రులు స్పందించడంతో ఈ కేసుకు సంబంధించి సంచలనంగా మారింది. సంచలన అంశాలు నమోదు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే గత 3 రోజుల్లో కూడా ఈ కేసుకు సంబంధించిన అంశం పెద్ద ఎత్తున కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చర్చించుకోవటం, సోషల్ మీడియాలో ఒక రకంగా ఈ కేసుకు సంబంధించిన అంశం ట్రెండింగ్ ఉండటం, ఒక పక్క వైఎస్ఆర్సీపీ టీడీపీని పలు రకాలుగా ఇబ్బంది పెట్టడం, ఈ నేపథ్యంలోనే టీడీపీ కూడా పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు చేస్తున్న మీడియా సమావేశాల దాడిని వీళ్ళు కూడా ప్రతిస్పందించడం, మొత్తంగా చూస్తే ఈ యొక్క ఎపిసోడ్ కి సంబంధించి కూడా ఈ రోజు తాజా పరిణామం చోటు చేస్తుంది. ఈ రోజు కీలక పరిణామం చోటు చేస్తుంది. గత కొద్ది రోజులుగా కూడా మొదటగా సిఐ నాగరాజు విఆర్ కి పంపించారు, తర్వాత సస్పెండ్ చేశారు, తర్వాత పలు సెక్షన్ల కింద మిస్సింగ్ అండ్ మర్డర్ కేసు కింద పలు సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేసిన పరిస్థితి ఉంది సిఐ నాగరాజు మీద. అయితే ఈ నేపథ్యంలోనే నేటి ఉదయం సిఐ నాగరాజు అరెస్ట్ చేసేందుకు కూడా రంగం సిద్ధమైందని సిఐ నాగరాజు పోలీసులు కొంతమంది వెళ్లి కాపలా కాస్తున్నారన్న
సమాచారంతో అక్కడికి పెద్ద ఎత్తున కూడా ఆ జనాలు వస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే మరొక సంచలన నిర్ణయం తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ యొక్క నాగరాజు సిఐ నాగరాజుకి సంబంధించి కానీ అలాగే బాధితుడు చనిపోయారనే వార్తలు వస్తున్న సాయి కృష్ణ మిస్సింగ్ అండ్ మర్డర్ కేసు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని ఈ యొక్క కేసుకు సంబంధించి కూడా ఒక సిట్టుని నియమిస్తూ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. సాయి కృష్ణ కేసులో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయంతో ఒకసారిగా ఈ కేసు పరిణామాలు మొత్తం కూడా మారిపోయిన పరిస్థితి కనపడతా ఉంది. అయితే సాయి కృష్ణ విచారణ చేపట్టడానికి ప్రత్యేక సిట్టుని ఏర్పాటు చేయడంతో ప్రభుత్వం ఈ కేసుకు సంబంధించి సిద్ధతో అలాగే త్వరగా ముగించేందుకు కూడా సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఏకంగా IPS లతో ఒక సిట్టుని ఏర్పాటు చేయడం అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతా ఉంది. అయితే IG రవిప్రకాష్ చీఫ్ గా నియామకం అయ్యారు. అయితే మరొక 3 సభ్యులతో కలిపి ఈ సిట్టు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా అమిత్ పార్డార్ SP అల్లూరు సీతారామరాజు జిల్లా, అలాగే ఎల్ సుధాకర్ అడిషనల్ SP బాపట్ల, వీళ్ళందరూ కూడా ఈ సిట్టుతో ప్రత్యేకంగా ఈ కేసుకు సంబంధించి త్వరితగతిన పూర్తి ఆ ప్రభుత్వానికి పడుతున్న చెడ్డ పేరు కానీ అలాగే సాయి కృష్ణ తల్లి ఆవేదన, సాయి కృష్ణ మేనమాత గత కొద్ది రోజులుగా కూడా వారు ఆ రోడ్ల మీద ధర్నాలు చేశారు, నిరాహార దీక్షలు చేశారు, పెద్ద ఎత్తున పోలీస్ అధికారులని సంప్రదించారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ప్రత్యేకమైన సిట్ ఏర్పాటు చేయడం మాత్రం ఒక సంచలనంగా మారిన పరిస్థితి ఉంది. అయితే ఆ రవి ప్రకాష్ ఆయన ఇప్పుడు లీగల్ దాంట్లో ఉన్నారు. IPS ఆయన్నే సిట్కు సంబంధించి ఆ ప్రధాన హెడ్ గా నియమించారు. అలాగే ఆనంద్ నాయం అసీమనాయన్ని సిట్లో సభ్యుడిగా ఏర్పాటు చేశారు. అమిత్ బర్దార్ గారికి సంబంధించి అలాగే సుధాకర్ సంబంధించి 4 IPS లతో ఒక సిట్టు ఏర్పాటు చేయడం అనేది సాధారణమైన విషయం కాదు. ప్రభుత్వం చాలా త్వరితగతిన ఈ యొక్క కేసును పరిష్కరించడానికే ఇంత పెద్ద ఎత్తున కూడా సిట్ ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. దీంతో ఖచ్చితంగా ఎవరైతే సాయి కృష్ణని చేయడం తర్వాత మర్డర్ చేయడం అనే కేసు నమోదైన నాగరాజ్ అనే వ్యక్తిని ఖచ్చితంగా ఈ రోజు అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసిన అనంతరం కూడా అసలు ఈ కేసుకు సంబంధించి ఏమి జరిగింది అనే దాని మీద పూర్వపరాలు మొత్తం కూడా రాబట్టే అవకాశాలు కనపడతా ఉన్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.